ఇడ్లీ పిండి చేయటానికి ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళని, పావు స్పూను మెంతుల్ని నానబెట్టుకోవాలి. 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు మినప్పప్పుకి 2.5 గ్లాసులు ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. మినపగుళ్ళు నానిన తర్వాత ఈ ఇడ్లీ రవ్వలో నీళ్లు పోసుకోవాలి. అంటే మినపప్పు రుబ్బుకునే ముందు నీళ్లు పోసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో నీళ్లు మొత్తం పైకి తేరుకుంటాయి. తేరుకున్న నీళ్ళని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. అలా 3 సార్లు తప్పనిసరిగా చేయాలి. నానబెట్టుకున్నటువంటి ఈ మినపప్పుని వెట్ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఎంత మెత్తగా ఉండాలంటే వెన్న పూసలాగా ఉండాలి. ఈ పప్పు రుబ్బుకోవటంలోనే ఇడ్లీ మెత్తదనం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పైన తేరుకున్న నీళ్ళని వంపేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ప్రతి 10 నిమిషాలకి ఇలా చేస్తూ 3 సార్లు చేయాలి. ఇది కంపల్సరీ 3 సార్లు ఇలా చేయాలండి. లేకపోతే ఇడ్లీ పిండి తొందరగా పులిసిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా 3 సార్లు ఇలా నీళ్ళని పోసి మార్చండి. తర్వాత 3వసారి ఈ నీళ్ళని రిమూవ్ చేసి రవ్వని చేత్తో తీసుకుని గట్టిగా పిండి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి. రవ్వని గట్టిగా పిండండి. ఇలా మెత్తగా కాటుకలా రుబ్బుకున్నటువంటి మినప బొరుసు అంటే ఈ మినప పిండిలో మనము ఈ పిండి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసి చక్కగా చేత్తో కలపాలి. ఈ రవ్వ మొత్తం మినప్పిండిలో బాగా కలిసేటట్టు కలపాలండి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోండి. ఆ తర్వాత అందులో ఉప్పు వేసి మరొకసారి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి మినిమం 6 అవర్స్ ఫర్మెంటేషన్కి వదిలిపెట్టాలి. అంటే రుబ్బిన తర్వాత ఒక 6 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. 6 to 12 అవర్స్ అలా చక్కగా ఫర్మెంట్ చేసుకుంటే మరుసటి 10 అవర్స్ తర్వాత మనకి ఇలా ఇడ్లీ పిండి చక్కగా పొంగి పైకి వస్తుంది. చూశారు కదా ఎంత చక్కగా పొంగిందో. ఈ పిండిని మీరు అవసరమైతే కొంచెం నీరు కలుపుకుని ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకుని ఇడ్లీ వేసుకుంటే మెత్తటి వెన్నపూస లాంటి ఇడ్లీ రెడీ అవుతుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. ఈ ఇడ్లీ పిండి చేయటానికి మిక్సీ అయినా పర్వాలేదు, వెట్ గ్రైండర్ అయినా పర్వాలేదు. కానీ పిండి రుబ్బిన తర్వాత కూడా అంటే సాఫ్ట్గా అయిన తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాలు మిక్సీ కానీ వెట్ గ్రైండర్ కానీ రన్ చేస్తే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి.